Hi students, welcome to Pullas Academy. This is Harikrishna Soma, Chemistry faculty. ఈ పర్టికులర్ వీడియోలో ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఏంటి, అలాగే ఆక్సిడేషన్ నెంబర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి వీటి గురించి చూద్దాం. సో యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో వాట్ ఈజ్ ఆక్సిడేషన్, వాట్ ఈజ్ రిడక్షన్ అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ఆక్సిడేషన్ రిడక్షన్ ఎలా జరుగుతుంది. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో ఐ విల్ డిస్కస్ అబౌట్ what is oxidation number and how to calculate oxidation number, all this. Okay, so now what is oxidation number? Oxidation number, oxidation number is the arbitrary charge. Simply it is a charge present on an atom or group of atoms. It is a charge or arbitrary charge that is present on an atom or group of atoms. Simply charge associated or charge present on an atom or group of atoms. An atom or group of atoms. మరి an atom or group of atoms అంటే ఏంటి అసలు యాక్చువల్గా? సపోజ్ if I take chlorine atom, so Cl minus for example, if I take Cl minus, మనకి ఇక్కడ -1 కనబడుతుంది అంటే charge is -1, so oxidation number of this chlorine in this Cl minus is -1. At the same time Br minus, సో ఇక్కడ మనకు బ్రోమిన్ పైన ఛార్జ్ ఏంటి -1, సో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ బ్రోమిన్ ఇస్ హౌ మచ్ నో -1. అలా కాదు, అల్యూమినియం తీసుకుంటాం ఇక్కడ Al3+, అంటే అల్యూమినియం ఆటమ్ మీద ఉండే ఛార్జ్ ఏంటి ఇక్కడ +3, సో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ అల్యూమినియం ఇస్ +3. అట్లాగే నైట్రోజన్ తీసుకోండి, మనం జనరల్గా N-3 అంటే ఇది నైట్రైడ్, ఇది నైట్రైడ్, సో వాట్ ఇస్ ద ఛార్జ్ ప్రెజెంట్ హియర్ -3. ఓకే, సో that is oxidation number of nitrogen. సో గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అంటే సపోజ్ H3O+ తీసుకున్నాం, మనకి ఇక్కడ మోర్ దాన్ వన్ ఆటమ్ కనబడుతుంది, అంటే 3 హైడ్రోజన్స్ కనబడుతున్నాయి, ఒక ఆక్సిజన్ కనబడుతుంది. సో టోటల్ చార్జ్ ప్రెజెంట్ ఆన్ ఆల్ దీస్ 3 is equal to +1. అట్లాగే NO3- కాల్డ్ నైట్రేట్ అయాన్, నైట్రేట్ అయాన్. సో దీంట్లో 1 నైట్రోజన్ ఆటమ్ అండ్ 3 ఆక్సిజన్ ఆటమ్ ఆల్ టుగెదర్ మనకు టోటల్ వచ్చేసి -1 కనపడుతుంది. అంటే ఇట్ ఈస్ ద చార్జ్ ఆర్ ఆర్బిటరీ చార్జ్ ప్రెసెంట్ ఆన్ an atom or group of atoms is called as oxidation number. Oxidation number, this is the standard definition of the what is the oxidation number. మరి అంతా బాగానే ఉంది సార్, నాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయండి అంటే కంపల్సరీ we need to follow or know some rules to be followed to calculate the oxidation number. ఆ రూల్స్ అంటే 1 by 1 నేను డిస్కస్ చేస్తాను, ఫాలోడ్ బై కొన్ని ఎగ్జాంపుల్ చేస్తే మీకు 100% క్లారిటీ, పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో లెట్ us see the examples. Before that, let us see the rules to be followed to calculate the oxidation number. Rules. Rule number 1. ఒక న్యూట్రల్ ఆటమ్ తీసుకోండి లేదా న్యూట్రల్ మాలిక్యూల్ తీసుకోండి, వాటి మీద ఛార్జ్ ఎలాంటి ఛార్జ్ అనేది ఉండదు, కాబట్టి ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఎనీ ఆటమ్ ఇన్ ఎ న్యూట్రల్ మాలిక్యూల్ ఆర్ న్యూట్రల్ ఆటమ్ విల్ బి ఈక్వల్ టు 0. న్యూట్రల్ మాలిక్యూల్ అయితేనేమో సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇస్ ఈక్వల్ టు 0. ద ఓన్లీ న్యూట్రల్ ఆటమ్ అంటే మెటల్ తీసుకోండి, మెటల్స్ అన్నీ ఏంటివి మోనో అటామిక్. ఈ మోనో అటామిక్ ఎలిమెంట్స్లో తీసుకుంటే అక్కడ ఛార్జ్ అనేది ఏమి ఉండదు కాబట్టి ఆక్సిడేషన్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 0. అదే న్యూట్రల్ మాలిక్యూల్ అనుకోండి, సమ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఐ విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ హౌ టు రిమెంబర్ దట్. సో in neutral atoms, oxidation number is
0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ if I take magnesium, as we know magnesium is a metal, so in the case of magnesium neutral atom కదా ఇది, అంటే what is the oxidation number of magnesium now? Oxidation number is equal to 0. అది అల్యూమినియం తీసుకోండి, ఆక్సిడేషన్ నెంబర్ is equal to ఇవన్నీ ఏంటివి? ఆటమ్స్, న్యూట్రల్ ఆటమ్స్. అవి ఎప్పుడు కూడా కంబైన్స్లో మనకు ఉండవు. మెటల్స్ అన్ని ఏంటి? న్యూట్రల్ ఆటమ్స్. అంతేందుకండి, యు టేక్ హీలియం, నోబెల్ గ్యాస్ ఎలిమెంట్ కదా, సో హీలియం అనేది చార్జ్ కనపడుతుంది ఇక్కడ లేదు, అంటే ఆక్సిడేషన్ నెంబర్ is equal to 0. కాబట్టి ఏమైనా న్యూట్రల్ ఆటమ్, మోనో అటామిక్ తీసుకుంటే బట్ ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి ఇంకోటి ఏమవుతుంది? కంపల్సరీ 0 అవుతుంది. సో మెటల్స్ అన్నీ కూడా ఏంటివి? అన్కంబైన్డ్ స్టేట్లో ఎలిమెంటల్ ఫామ్లో ఉన్నప్పుడు కంపల్సరీ బట్ ఆక్సిడేషన్ నెంబర్ అంతే ఇక్కడ 0 అవుతుంది. దిస్ ఇస్ రూల్ నెంబర్ 1. ఓకే, దెన్ ఫర్ ద ఎలిమెంట్స్ in the standard state oxidation number is equal to 0. For elements in their standard state oxidation number is 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అట్మాస్ఫియర్లో ఉండే గ్యాస్ ఏంటి కామన్ వచ్చేవి? ఒకటి నైట్రోజన్, సెకండ్ ఈజ్ ఆక్సిజన్. మనకు నైట్రోజన్ అనగానే ఎలిమెంటల్ నైట్రోజన్ అంటే మీనింగ్ అంటే డయాటమిక్ మాలిక్యూల్. ఎలిమెంటల్ ఆక్సిజన్ దట్ ఈస్ ఆల్సో ఏ డయాటమిక్ మాలిక్యూల్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ H2, ఇట్ ఇస్ ఆల్సో ఏ డయాటమిక్ మాలిక్యూల్. సో ఇలాంటి ఎలిమెంట్స్ ఏవైతే మనకు ఎలిమెంటల్ స్టేట్లో ఉన్నాయో బట్ అన్నిటికి కూడా కంపల్సరీ ఆక్సిడేషన్ నెంబర్ is equal to 0. So I think you know phosphorus is P4, sulfur is SE8. సో ఇవి కనుక ఈ ఎలిమెంటల్ ఫామ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఆక్సిడేషన్ నెంబర్ is equal to 0. నైట్రోజన్ అనగానే N అని చెప్పము, N2 అంటాం. ఆక్సిజన్ అనగానే O2 అంటాం, we will not say O. ఎందుకని? there is standard states. Nitrogen exists as diatomic molecule, oxygen exists as a diatomic molecule. At the same time, hydrogen exists as a diatomic molecule, phosphorus exists as a tetraatomic molecule, sulfur exists as a octaatomic molecule. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్ స్టేట్లో ఉన్నాయి. ఈ స్టాండర్డ్ స్టేట్లో ఉన్నప్పుడు వాటికి ఆక్సిడేషన్ నెంబర్ is equal to ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఓకే, దిస్ ఇస్ రూల్ నెంబర్ 2. దెన్ కమింగ్ టు ద థర్డ్ రూల్. If we take the first A group elements and second A group elements, nothing but alkali metals. For alkali metals, their oxidation number is equal to +1. ఎందుకంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఆర్ ఆల్కలి మెటల్స్ లో వేలెన్సీ షెల్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. At the same time, alkali metals are electropositive in nature. They have the tendency to lose electrons. That's why for alkali metals, oxidation number or common oxidation number is equal to +1. అంటే మరి ఏమొస్తుంది దాంట్లో? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం అండ్ ఫ్రాన్షియం. ఎనీవే యాక్చువల్లీ ఫ్రాన్షియం ఇస్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి ఇది పర్లేదు, అన్స్టేబుల్. ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్కలి మెటల్స్. సో లిథియం విల్ ఫార్మ్ Li+,
Sodium will form Na plus. Potassium will form K plus. Rubidium will form Rb plus 1. Cesium will form. That means all these we come across, they are able to form plus 1 oxidation number. So మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో why they will form plus 1 అంటే రీజన్ ఏంటంటే ఆ 1 ఎలక్ట్రాన్ లూజ్ చేస్తుంది అనుకోండి, they will get the nearest inert gas configuration. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో వై ఇక్కడ నోబెల్ ఈ పర్టికులర్ ఆల్కైల్ మెటల్స్ అనేవి ఓన్లీ ప్లస్ 1 చూపిస్తాయి, వై నాట్ ప్లస్ 2 ప్లస్ 3 ఎక్సెట్రా. ఎందుకంటే ఇవన్నీ 1 ఎలక్ట్రాన్ లూజ్ చేసిన తర్వాత వాటికి స్టెబిలిటీ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిథియం ప్లస్ 1 తీసుకోండి, లిథియం ప్లస్ 1 వచ్చేసి మనకు హీలియం కాన్ఫిగరేషన్ ఉంటుంది. సోడియం తీసుకోండి అంటే 11 మైనస్ 1 10 కదా, అంటే నియాన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆర్గాన్ కాన్ఫిగరేషన్, ఓకే, క్రిప్టాన్ కాన్ఫిగరేషన్, xenon కాన్ఫిగరేషన్, ఓకే. సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఒక్కొక్క ఎలక్ట్రాన్ లూజ్ చేసిన తర్వాత దే ఆర్ గెటింగ్ ది స్టెబిలిటీ బికాస్ దే హ్యావ్ ద నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ when they are in plus 1 oxidation state. That is the reason alkali metal shows plus 1 as the very common oxidation number. Okay. Now, apart from this, the same point, third point itself, take alkaline earth metals. Alkaline earth metals. Alkaline earth metals. సో దీని మనం జనరల్గా సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. ఆల్కలీ మెటల్స్ అయితేనేమో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఆల్కలీ మెటల్స్ అంటేమో సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఈ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి బ్యాలెన్స్ షెల్ లో. ఆ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవడం వల్ల దే విల్ గెట్ ది స్టెబిలిటీ. సో దట్ ఈస్ ద రీజన్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ హ్యావ్ ద ability to show very common oxidation state as +2. So, common oxidation number of secondary group elements is equal to +2. This is about alkaline earth metals. Alkaline earth metals. This is the third point. And coming to the fourth one, that is, if you take hydrogen మనకి ఏంటి కాన్ఫిగరేషన్ 1s1 కాన్ఫిగరేషన్. సో హైడ్రోజన్ అనేది జనరల్గా 1 ఎలక్ట్రాన్ లూజ్ చేసుకొని మనకు వెరీ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ యాజ్ +1 చూపిస్తుంది. సో కామన్ ఆక్సిడేషన్ స్టేట్, common oxidation state or number for hydrogen is equal to +1. మరి హైడ్రోజన్ కి ఎక్సెప్షన్ ఉన్నాయంటే ఒక పాసిబిలిటీ ఉంది. మనం ఆల్కలీ మెటల్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ తో కంపేర్ చేస్తే హైడ్రోజన్ వచ్చేసి జనరల్గా మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో జనరల్ ట్రెండ్ ఏంటంటే ఏదైనా ఒక ఆటమ్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయితే దానికి నెగటివ్ ఆక్సిడేషన్ నెంబర్ అసైన్ చేయాలి. నెగటివ్ ఆక్సిడేషన్ నెంబర్. ఇప్పుడు మెటల్ హైడ్రైడ్స్ తీసుకుంటే మెటల్ హైడ్రైడ్స్ లో హైడ్రోజన్ విల్ షో ద నెగటివ్ ఆక్సిడేషన్ నెంబర్. దిస్ ఇస్ ఎక్సెప్షనల్. ఇట్ ఇస్ నాట్ ఏ కామన్ అంటే +1. సో వాట్ ఇస్ ఎక్సెప్షనల్ హియర్? In metal hydrides, oxidation number of hydrogen is -1. And for example, sodium hydride, calcium hydride. మరి ఎందుకని? బికాస్ హైడ్రోజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ దీస్ ఎలిమెంట్స్.
these metals. Okay, what is the reason? Since hydrogen is more electronegative than 1A as well as 2A group metals. That is the important reason. So I am expecting you may get question from this. ఎందుకంటే మనం కామన్ ఆక్సిడేషన్ నెంబర్ మనం +1 అని చెప్తున్నాము. హైడ్రోజన్ కన్నా -1 పాసిబిలిటీ అంటే అదర్ ఆక్సిడేషన్ పాసిబిలిటీ ఉన్నది అంటే దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ -1. ఎక్సెప్షనల్. ఎలాంటి కేసులో అది? మెటల్ హైడ్రైడ్స్లో. ఎందుకు అలా వస్తుంది? హైడ్రోజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ ద కరస్పాండింగ్ metals. That is a reason.